ఫుల్ సినిమా మొత్తం ఎంటైర్ సినిమా సింగిల్ స్టిచ్లో చూసి నాకు చాలా బాగా నచ్చిన తర్వాత నేను వచ్చి కూర్చున్నాను. మీకు తెలుసు, నేను నచ్చకపోతే గమ్మున రాను ఏదో బయటికి. అంటే అది కూడా తెలుసు, కానీ మీ అంటే కమర్షియల్ టేస్ట్ కన్నా మీ పర్సనల్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి మంచి నవల కనిపించినా, ఇలాంటి మంచి సినిమా కనిపించినా మీరు ఎగ్జైట్ అయిపోతుంటారు. అవును, అది ఒక్కోసారి ఎగ్జైట్మెంట్ మీ వరకే ఉంటుంది, జనాల్లోకి వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఇదైతే నాకు జనాల్లోకి వెళ్తుందని నమ్మడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే దీని హానెస్టీ చెప్పడంలోనే కమర్షియాలిటీ కూడా మిస్ అవ్వలేదు. అందుకనే నేను కొంతమంది మన పాత్రికేయులు కూడా వేసి చూపించమని చెప్పాను బిఫోర్, ఎందుకంటే వాళ్ళు రాస్తే బాగుంటుందని చెప్పి. మన మధు గారు కూడా అది సజెస్ట్ చేయడం జరిగిందండి. 100% ఏంటంటే ఇట్లాంటి సినిమాలు రికగ్నైజేషన్ వచ్చి థియేటర్లో నిలబడినప్పుడు టైం తీసుకుంటాయి. బట్ ఏంటంటే అందుకనే కొంతమంది ఏంటంటే ఎదరికొచ్చి సపోర్ట్ చేస్తున్నాం ఈ సినిమాని. డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం టాక్ అయితే మాత్రం బాగుంది అనేది మాత్రం వస్తుంది. అది ఎంతవరకు జనాల్లోకి ఎలా వెళ్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి దీన్ని. బట్ దీంతో సంబంధం లేకపోయినా ప్రొడక్షన్ దగ్గరుండి మీరే చూస్తున్నారు కాబట్టి బన్నీ అట్లీ సినిమా గురించి ఏమైనా ఫ్యాన్స్కి ఒక చిన్న అప్డేట్ చెప్తారా? అది ఎన్డీఏ ఉంది, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది సన్తోని. ఏది మాట్లాడినా కూడా అది సన్ దీని నుంచి మాట్లాడాలి తప్ప మా అందరి చేతులు కట్టేసి ఉండేది ఆ విషయంలో. మధుశాలి గారు కాబట్టి సార్, ఇండస్ట్రీలో హీరోయిన్ల సంపాదనే